వెంకటేశ్వర స్వామి భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆ స్వామి భక్తులందరికీ హనుమంతుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హనుమంతుని జయంతి సందర్భంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఇవాళ చెప్పుకుందాం. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళి లంకలో ఉంచినప్పుడు అరణ్యవాసుడే లక్ష్మణుడు మాత్రమే తోడుగా ఉన్న రాముడు తన భార్యను వెతుకుతూ హనుమంత సుగ్రీవులను కలిసి వాలిని చంపి సుగ్రీవుని కపురాజును చేసి సీత లంకలోనే ఉంది అని నిర్ధారణ కోసం ఆంజనేయుని లంకకు పంపుతారు. ఆంజనేయుడు వాయువేగంతో సముద్రాన్ని దాటి సముద్రమంత దుఃఖంలో ఉన్న సీతమ్మను చూసి ఆమెకు రాముడు పంపగా నేను వచ్చాను అని భరోసా కలిగించి రాముడు ఇచ్చిన ఉంగరం సీతమ్మకి చూపించి రాముడు వస్తాడు అన్న ఆమె ధైర్యానికి నమ్మకాన్ని కలిగించి లంకాధిపతి అయిన రావణుని హెచ్చరించి నా రాముడు వచ్చి నిన్ను దహిస్తాడు అని సూచనగా లంకను కాల్చి రాముడి గుండెల్లో ఉన్న అగ్నిపర్వతాలు చల్లార్చి సీత క్షేమం తెలిపి ఆమె ఇచ్చిన చూడామని రామునికిచ్చి రావణ సంహారానికి యుద్ధబేరి మోగించిన హనుమంతుని పనితనం, తనకు అప్పగించిన పనిని ఎంతో జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరించిన తీరు మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ఈ సందర్భంగా హనుమంతుని బుద్ధి కుశలతను చాటి చెప్పే అన్నమయ్య కీర్తన ఒకటి తెలుసుకుందాం. రామాయణంలోని సుందరకాండను ఎంతో పొందికగా ఒక్క పాటలో వివరిస్తూ దుఃఖంలో ఉన్న రామయ్య సీతమ్మ మనస్సులలో ఆనందం నింపిన హనుమంతుడు పలికిన మాటలను అన్నమయ్య ఎంతో అందంగా చాలా చక్కటి సాహిత్యంతో తీర్చిదిద్దిన కీర్తన ఇదే శిరసు మాణిక్యం. సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమైనా సరే శ్రీరాముడు భార్యా వియోగంతో ఎంతో దుఃఖంలో ఉంటాడు. అప్పుడు సీతమ్మ వారి చూడమని అంటే జడలో పెట్టుకునే ఒక నగ ఇచ్చి ఎంతో తెలివిగా రామునితో ఆంజనేయుడు ఇలా అంటాడు, రామ నిన్ను వదిలి నీ భార్య లంకలో ఉన్నా సరే చాలా ప్రశాంతంగా నిబ్బరంగా రామ రామ అని నీ జపం చేస్తుంది. నువ్వు వస్తావన్న నమ్మకం ఉంది కనుకునే తను అంత ధైర్యంగా ఉంది. అందుకే ఆమె నీ సీత అయ్యుంటుంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే నీ ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాను. ఆంజనేయ స్వామి ఎంతో సున్నితంగా రాముని మనసులో సందేహాలు తీర్చాడు. ఎందుకంటే అంతటి లంకలో మాయలు మోసాలు తెలిసిన రాక్షసుల మధ్యలో నా సీతనే కలిసి ఉంటాడా అన్న సందేహం రామయ్య మనసులో ఉండొచ్చేమోనని ముందే ఆంజనేయ స్వామి చాలా తెలివిగా సీతమ్మని నేను కలిశాను అని చెప్పాడు. ఆమె అక్కడ క్షేమంగా ఉంది, నువ్వు బాధపడకుండా రామావతారానికి కారణమైన రావణ సంహారానికి పూనుకోమని అర్థిస్తాడు. తామరలకు మిత్రుడైన సూర్యుని వంశంలో పుట్టిన రామ, తామరల లాంటి కన్నులు ఉన్న నీ భార్య తామర లాంటి నీ పాదాల సేవకు దూరమై ఎంతో శోకిస్తుంది. అంత శోకంలో ఉన్న ఆమె నీ భార్య అయి ఉంటుందని నీవు క్షేమంగా ఉన్నావని తెలిపాను. దశరథుడి కుమారుడైన ఓ రామ, 10 తలల రావణుని చంపి బందీగా ఉన్న భార్యను కాపాడుకొని అన్ని దిక్కుల నుంచి నిన్ను అందరూ పొగడగా ఓ వెంకట రఘువీరడ, చంద్రబింబం వంటి నీ భార్యను చేరుకొని అన్ని పనులు చక్కపెట్టావు కదయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు, నాకి అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు, నాకి అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు. రామ నిన్ను బాసి నీ రామ నీ చూడగా ఆ రామమున నిన్ను పాడే రామ రామయనుచు. రామ నిన్ను బాసి నీ రామ నీ చూడగా ఆ రామమున నిన్ను పాడే రామ రామయనుచు. ఆమెడుత సీతయని అప్పుడు నీ తెలిసి, ఆమెడుత సీతయని అప్పుడు నీ తెలిసి
బాధనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపి నీకు నాకే. దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చిలిగావు దశ దిశలో పొగడ. దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న